ఈరోజు చేస్తున్నది తెరమాత పచ్చిపులుసు అట్టి. ఇందులో కావాల్సినటువంటివి ఎండుమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దబర పెట్టుకొని ఇందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కలబెట్టేసుకోవాలండి. చూడండి, ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా చేస్తే అంటే నచ్చుతుంది. పచ్చిపులుసు చేయడంలో ఇది 2 రకాలు, మామూలుగా 3 రకాలు ఉన్నాయి పచ్చిపులుసు చేయడం. ఒకటి మిరపకాయలు కాల్చి చేసుకుంటారు, రెండోది కాల్చి ఒక గిన్నెలో వేసుకొని చేతాన్ని చేసుకుంటారు. ఇది అన్నీ దీంట్లోనే తెరమాత చేసుకొని ఇలా చేసుకోవాలి. కొంచెం దారుగా ఆనియన్స్, ఉల్లిపాయలు వేగాక వస్తుంది. కొంచెం వేగాక బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగుతుండగా చూసారు కదా, దీంట్లో మనం వేసిన ఉల్లిపాయలు కూడా వేగలేదు మనకి తెలుస్తుంది ఇలా పెట్టి చూస్తే. అంటే ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇంక ఎండుమిరపకాయలు యాగవు. చూడండి, ఇలా వేగాయి కదా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసేయాలి. ఇలా వేసేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలబెట్టేసుకొని చూడండి, ఇలాగా దగ్గరగా ఉడకాలి. నీళ్ళన్నీ కొంచెం ఎనిగిపోయి ఇప్పుడు దీన్ని ముద్దకంతో ఎనిచ్చుకొని అవసరం కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కోసుకొని ముక్కలుగా వేసుకోవచ్చు. లేదా ఏదైనా కవర్లో పెట్టి ఉల్లిపాయలు ముద్దకంతో దంచి ముక్క చితికినట్టుగా దంచి దీంట్లో వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇంతటితో తెరమాత పచ్చిపులుసు ఎలా చేయాలో చూసారు కదండి. తెరమాత పచ్చిపులుసు ఎన్నిచ్చిన తర్వాత కొంచెం మరీ గట్టిగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం దోసపిండిలాగా, అంటే కొంచెం మరీ అంత ఎక్కువ పోసుకోకుండా పాషం కాకుండా కొంచెం పోసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని, అదో చెప్పాను కదా నేను, ఉల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని కొత్తిమీర వేసుకున్నానండి. గార్నిష్ బాగుంటుంది.
ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇది తెరమాత పచ్చి పులుసు. దీంట్లో ఇంకా చాలా వెరైటీలు కూడా చేయొచ్చు. కాల్చుకొని చేయొచ్చు నిప్పుల మీద, మళ్ళీ ఉట్టి మిరపకాయల వరకు వేయించుకొని చేసుకోవచ్చు. ఇంకో రెసిపీతో మేము ముందుంటామండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే చదువుకున్న వాళ్ళు, వంట రాని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వంటలు చేసుకునే వాళ్ళకి కూడా కొంతమందికి ఇది తెలియకపోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, కారంగా ఉండదు, బాగుంటుంది. కర్రీలాగే నోటికి కూడా బాగా సగిస్తుంది. ఎక్కువగా జ్వరం ఉన్నవాళ్ళు, నెమ్ము చేసిన వాళ్ళు, నోరు సగియకుండా ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నాకు లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ధన్యవాదాలు.